లోనికి 2 కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుని వేడిన తర్వాత మనం బీట్ చేసుకుని ఎగ్ చేసుకోవాలి. ఆమ్లెట్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం పేస్టు, అందులో కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. రైస్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా. చికెన్ మసాలా మీకు ఇష్టమైతే స్కిప్ చేసేవచ్చు. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ ప్లస్ సోయా సాస్ ఇవన్నీ వేసుకుని అన్నం పొగలు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. అన్నం అనేది బాగా వేడైన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి